సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ ఓ మొసలికి పూజలు చేశారు. సాధారణంగా వర్షాల కోసం వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు చేయడం మన సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. అయితే బీచుపల్లిలో మాత్రం వరుణ దేవుడి వాహనంగా భావించే మొసలికి పూజలు చేయడం ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది. బీచుపల్లి వద్ద కృష్ణానది ఒడ్డుకు ఓ మొసలి కొట్టుకు వచ్చింది. నది ఒడ్డున మొసలిని గుర్తించిన జాలర్లు తాళ్ల సాయంతో దాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. నదిలో ఉండాల్సిన మొసలి ఒడ్డుకు రావడంతో స్థానికులు దాన్ని చూసేందుకు ఆసక్తి చూపించారు. మొసలిని బయటకు తీసుకొచ్చిన అనంతరం స్థానికులు ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి పూజలు చేయాలని నిర్ణయించారు. దీంతో అక్కడ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసేశారు. పురోహితుడు అనిల్ శర్మ ఆధ్వర్యంలో మొసలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలు పడాలని కోరుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొసలికి పూజలు చేస్తున్న దృశ్యాలు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాధారణంగా వర్షాల కోసం ప్రజలు వరుణదేవుణ్ణి ప్రార్థిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక యాగాలు, పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మాత్రం వరుణదేవుడి వాహనంగా భావించే మొసలికి పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది. భక్తి, సాంప్రదాయ విశ్వాసాలకు సంబంధించిన ఈ ఘటన స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది. ఇక పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మొసలిని తిరిగి కృష్ణానదిలోకి విడిచిపెట్టారు. అధికారులు మొసలిని సురక్షితంగా నదిలోకి పంపించారు. దీంతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలి మళ్లీ తన సహజ ఆవాసమైన నదిలోకి చేరింది. మొత్తంగా చూస్తే కృష్ణా నది ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మొసలి బీచుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ మొసలికి అక్కడ ఉన్నటువంటి పురోహితుడు ఏ విధంగా పూజలు చేస్తున్నాడో ఆ దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అంటే ఏదో ఒక కుక్కకో పిల్లికో మనం ఇంట్లో పెంపుడు జంతువుల్ని ఏ విధంగా, సాధు జంతువుల్ని ఏ విధంగా ఎదురుగా కూర్చోపెట్టి వాటికి పూజలు చేస్తామో సరిగ్గా మొసలిని కూడా అదే విధంగా అక్కడ మౌనంగా కూర్చోపెట్టి పూజారి ఎంచక్కా అక్కడ మంత్రాలు చదువుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జనరల్గా మొసలిని దూరం నుంచి చూస్తేనే, వీడియోస్లో చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు, అందరూ కూడా భయాందోళన చెందుతారు. అలాంటిది అదే ముసలిని పట్టుకొచ్చి ఆ జాలర్లు అక్కడున్నటువంటి వలల సాయంతో పట్టుకొచ్చి దాన్ని ఏకంగా ఒడ్డుకు తీసుకురావడమే కాదు, ఆ ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడున్న ఆలయంలో కూడా తీసుకొచ్చారు. ఆలయంలోకి తీసుకురావడమే కాదు, అక్కడున్న పూజారి చేత ఏకంగా ఆ మొసలికి నేరుగా పూజలే చేయించారు. ఆ స్క్రీన్ మీద మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ మొసలి మీద ఏకంగా పూలను ఉంచారు. అక్కడ ఉన్నటువంటి మంత్రాలు ఆ పూలన్నింటినీ కూడా ఆ ముసలి మీద చల్లుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక దేవుడి మీదనో, లేదంటే ఒక రాయి మీదనో, లేదంటే ఏదన్నా ఒక సాధారణ సాధు జంతువు మీదనో ఆ పూజలు చేస్తున్నట్టుగా అందరూ అనుకుంటుంటారు. కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది నిజమైనటువంటి ముసలే. అది ముసలి బొమ్మ కాదు, ముసలి చిత్రపటం కాదు, ఏకంగా వరుణదేవుడి వాహనంగా భావించేటువంటి ఆ ముసలికే నేరుగా పూజలు నిర్వహించి ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తున్నారు ఈ ప్రాంత వాసులు. జనరల్గా ఎక్కడైనా వర్షాలు కురవలేదంటే అక్కడ ఉన్నటువంటి నదిలో పూజలు నిర్వహిస్తారు, లేదంటే అక్కడ సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఆలయాల్లో పూజలు, ఇతర మంత్రాలు నిర్వహించి వైభవంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కానీ ఏకంగా వరుణుడి కరుణ జరగాలి అంటే, ఏకంగా ఆ వరుణ దేవుడు తమ ప్రాంతం మీద కరుణ చూపించాలంటే ఆ వరుణ దేవుడికి సంబంధించినటువంటి వాహన రూపమైనటువంటి ముసలినే లైవ్గా పట్టుకొచ్చి ఆ ముసలికే పూజలు చేసినటువంటి ఘటన అత్యంత అరుదైనటువంటి ఘటనగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ ముసలి ఎక్కడో జూ పార్కులోనో ఎక్కడో పెంచుకుంటున్నటువంటి ముసలి కాదు, ఇది సాధారణమైనటువంటి నదిలో ఉన్న ఒక ముసలిని తీసుకొచ్చి ఇంత ధైర్యంగా, ఇంత సాహసోపేతంగా పూజలు నిర్వహిస్తున్నారంటే ఇది అంతా కూడా విచిత్రమనే చెప్పాలి.
మొత్తానికి వర్షాలు కురవడం కోసం నదిలో దొరికినటువంటి మొసలిని ఒడ్డుకు తీసుకొచ్చి ఆ తర్వాత ఆలయంలోకి తీసుకొచ్చి ఆలయంలో అక్కడ పూజలు నిర్వహించినటువంటి క్రతువు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద వైరల్గా మారింది. సో ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ముసలి చిత్రపటం లాగా ముసలి ఫోటో ఉన్నటువంటి ఆ ఫోటోకి ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో అలాంటిది బతికున్నటువంటి ముసలిని అక్కడ మౌనంగా కూర్చోబెట్టి పడుకోబెట్టి వాటికి పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.